Hello guys. Yes. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఏంటి పిల్ల కట్ట మొత్తం బాగా సోకులై ఎక్కడికో వెళ్తున్నట్టుందిగా అనుకుంటున్నారా? అవును, మేమైతే యాదగిరి గుట్ట వెళ్తున్నాం. మాదంతా లేడీస్ గ్యాంగే కాబట్టి మేమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేద్దాం అనుకుంటున్నాం. బస్సులో అయితే పోతున్నాము. జేబీఎస్ బస్ స్టాప్కి వెళ్తే అక్కడ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటుంది యాదగిరి గుట్టకి. పర్ హెడ్ 120 రూపీస్. ఆన్ ద వేలో స్వర్ణగిరి అండ్ భువనగిరి కూడా వస్తాయి. మేము భువనగిరి ఫోర్ట్కి అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు. సో యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి వెళ్తాం. ముందైతే యాదగిరి గుట్టకి వెళ్తున్నాం. యాదగిరి గుట్ట టెంపుల్కి వెళ్ళడానికి 2 వేస్ అయితే ఉన్నాయి. 1 స్టెప్ త్రూ అయినా వెళ్ళొచ్చు అండ్ డైరెక్ట్ కొండపైకి బస్సెస్ అయినా ఉంటాయి, దాంట్లో అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే యాదగిరి గుట్ట వ్యూ అయితే రోడ్డు మీద నుంచి. మేము ఎర్లీగా వెళ్ళడంతో కొంచెం మంచు ఉంది. మేము హైదరాబాద్లో 7కి అలా స్టార్ట్ అయ్యాము. 9కి అలా అంతా రీచ్ అయిపోయాము. మీరు కూడా బస్సులో వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 7-7:30 అలా వెళ్తే బస్సెస్ కూడా కొంచెం ఫ్రీగా ఉంటాయి. లేకుంటే తర్వాత అయితే చాలా రష్ ఉంటుంది. యాదగిరి గుట్ట బస్ స్టాప్లో దిగకుండా సేమ్ బస్సులో కొంచెం ముందుకు వస్తే మెట్ల మార్గం ఉంటుంది. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలనుకుంటే అక్కడ దిగి వెళ్ళొచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్తే మెట్ల మార్గం అయితే చూస్ చేసుకోండి. వెళ్తున్నారు చాలామంది అయితే. చాలా బాగుంటుందంట, మేమైతే ట్రై చేయలేదు. అది కాకుండా కొంచెం ముందుకి వెళ్ళగానే కొండపైకి పోవడానికి ఫ్రీ బస్సెస్ ఉండే స్టాప్ అయితే ఉంటుంది. అక్కడ దిగి ఫ్రీ బస్ ఎక్కి కొండపైకి అయితే వెళ్ళిపోదాం. బస్సెస్ అయితే చాలా రష్గానే ఉంది, చాలా మంది అయితే ఉన్నారు. నాకైతే సీట్ దొరికింది. ఇక్కడ వ్యూ చూస్తూ వీడియోస్ తీసుకుంటున్నాను. టెంపుల్కి రీచ్ అవ్వడానికి బస్సులో అయితే గట్టిగా ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. అంతకు మించి ఎక్కువ ఏం పట్టదు. టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యే ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ అయితే వస్తుంది. ఆ ఆర్చ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. బస్ దిగి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ లోపలికి ఫోన్స్ అండ్ కెమెరాస్ అలో ఉండదు. సో అక్కడ లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళాలి. పర్ ఫోన్కి 5 or 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. దర్శనం అయిపోయాక కిందికి వెళ్ళి మన ఫోన్స్ అండ్ లగేజ్ తెచ్చుకోవచ్చు పైకి. టెంపుల్ బయట చూడండి ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందో. అన్నవరదయం
కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తుంటే అక్కడికి ఒక చిన్న కోత వచ్చింది. దాన్ని చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారు. మా గోలకి అదైతే భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను ఫోటో తీస్తున్నానని పాపం మా వాళ్ళు పోజులు ఇచ్చారు. తర్వాత రియలైజ్ అయ్యారు. ప్రసాదం కొనుక్కోవడానికి మా దగ్గర హ్యాండ్ క్యాష్ అయితే లేదు, అందుకే ఆన్లైన్ త్రూ పే చేస్తున్నాం. టోకెన్ తీసుకొని లడ్డూలు తీసుకురావడానికి అయితే మా ఫ్రెండ్ వెళ్ళిపోయింది. లడ్డూలు తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసాం. నేను వేసుకున్న ఈ డ్రెస్ అయితే మక్క స్టిచ్ చేసింది. మీకు ఈ డ్రెస్ గురించి ఏమైనా కావాలనుకుంటే నాకు పిన్ చేయండి, నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. పెద్దవాళ్ళని తీసుకెళ్లే వెహికల్స్ ఉంటే అక్కడ ఉండే అన్నని బతిలు ఆడుకొని మేము కూడా దాంట్లోనే వచ్చేసాం. తీరా కిందికి వచ్చాక చూడండి మా రియాక్షన్ ఏంటో. మా ఫ్రెండ్ అయితే మా వెహికల్లో రాలేదు, తన కోసం వెయిటింగ్. ఎక్కిందంట. సర్ప్రైజ్ ఇద్దాం, ఈ పక్కకి రండి, ఈ పక్కకి రండి. కిందికి వెళ్ళడానికి బస్ కోసం అయితే వెయిట్ చేసాము. అక్కడ చాలా మందే ఉన్నారు. బస్ అయితే వచ్చేసింది. అక్కడ తోసుకొని ఎక్కుతున్నారు అందరూ. దిట్టు మేము కూడా బస్ ఎక్కేసాం. ఆటోలో కంటే ఫస్ట్ కష్టమైంది. హైదరాబాద్ ఫ్రీ బస్సుల్లో కూడా ఇట్లా లేదు ఫ్రెండ్స్. కిందికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి స్వర్ణగిరి వెళ్ళడానికి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. యాదగిరి గుట్ట వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ స్వర్ణగిరి వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.